ఇప్పుడు జగన్మోహన్ గారు చంద్రబాబు గారు కానీ నేను ఎవరితో మాట్లాడినా నేను ఉదాహరణకి టిఆర్ఎస్ నాయకులకి గౌరవప్రదంగా నమస్కారం పెడితే నన్ను టిఆర్ఎస్ పార్టీ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా టీడీపీ వాళ్ళేమో టిఆర్ఎస్ పార్టీ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పోటీ చేస్తామని చాలా కాలం తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్త మళ్ళీ వాళ్ళతో కలవలేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను టీడీపీ పార్ట్నర్ అంటారు. నాకు అనిపిస్తా ఉంది ఈ రోజు నేను హెలికాప్టర్ రావాలి అంటే కేంద్రం నుంచి వచ్చిందో తెలియదు. నా హెలికాప్టర్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. దీనికి డైరెక్షన్ ఎవరు ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారా లేదా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇస్తున్నారా? మీరు ఎవరి పార్ట్నర్? నేను మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా డొంక తిరుగులు డొంక వ్యవహారాలు చేయను. డైరెక్ట్ గా మాట్లాడతాను. రాయలసీమ పద్ధతిలో ముఖం మీద ఆలోచించకుండా ముఖస్థుతి లేకుండా మాట్లాడగలను. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి నన్ను టీడీపీ పార్ట్నర్ అంటే నేను నిజంగా టీడీపీకి సపోర్ట్ చేయాలంటే బయటకు వస్తాను, వాళ్ళకి చెప్పి చేస్తాను. ఈరోజు టీడీపీ నాయకులను అనంతపురం సభకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు తీసుకొచ్చారు. వేదిక తీసేశారు టీడీపీ నాయకులు. అలాంటి దుర్మార్గులతో నేను ఎక్కడికల్లా చేతులు కలుపుతాను, వాళ్ళకి ఎలా పార్ట్నర్ అవుతాను? అంత మాత్రం ఇంగిత కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరెవరు పార్ట్నరు? అమిత్ షా పార్ట్నర్ మీరు. జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా పార్ట్నర్, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్ట్నర్, జగన్మోహన్ గారు టీఆర్ఎస్ పార్ట్నర్. మీరంటే నా గురించి ప్రశ్నించేది. మీకు నన్ను నైతికంగా విమర్శించే హక్కు లేదు. మాట్లాడితే యాక్టర్ పార్ట్నర్ అంటారు. నేను యాక్టర్నే కాదని ఎవరు? గబ్బర్ సింగ్ సినిమాలు చేశాం, చాలా సినిమాలు చేశాం. యాక్టర్ కాదని చెప్పరా? నేను యాక్టర్నే. సినిమాలు రాజకీయాలు రాకముందు యాక్టర్నే. మీరు రాజకీయాలు మీరు ఎక్కడున్నారు? 2 సంవత్సరాలు చేయన్నారు మీరు. మిమ్మల్ని ఏమన్నారు? నేను ఒకసారి మీరు ఆలోచించుకోండి. అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా గారు కూర్చోబెట్టి మీరు 1500 కోట్లు అప్పుడు చేశారు, ముఖ్యమంత్రిగా చేయమని కాంగ్రెస్ నాయకులతో మాట్లాడమని ఆయన అల్లా సాక్షిగా ప్రమాణం చేశారు. మరి ఏ దేవుడు సాక్షిగా అలా మాట్లాడలేదని మీరు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడండి. మీరు ఒక మాట మాట్లాడే మీరు ప్రత్యేకించి నేను వివరణ ఇస్తున్నాను పబ్లిక్ గా. అలాగా ఒక జాతీయ స్థాయి నాయకుడు మీ మీద ఆరోపణలు చేస్తే మీరు ఎందుకు వివరణ ఇవ్వట్లేదు? అంటే అది నిజమనే ఒప్పుకోవాలి మీ అందరం. దగ్గర ఒకసారి ఆలోచించుకోండి. పెళ్ళికి ముందు we were in a relationship and he's been my best friend for so long. కానీ పెళ్ళి తర్వాత the person I am now and the kind of I feel this is the happiest that I have ever been in my life. So ఒక పెళ్ళి తర్వాత ఒక కథ and the kind of what love is really.